ఎలక్షన్ల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందట. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ? మరి నువ్వు కూడా ఎక్కడ ఉంటే మీ ఊరు పేరు ఏ ఊరు సర్పంచ్ నువ్వు ఇదివరకు? ఇదివరకు మాది దుబాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, తొగుట మండలం. మరి ఎట తాత ఇప్పుడు మరి గతంలో సర్పంచులకు పోటీ చేసి గెలిచిన వాళ్ళు మరి జర నిమ్మలపాడి బాగానే కుదార్థంగా ఉండి మళ్ళీ ఇప్పుడు సై అంటుర్రా లేకపోతే వెనక పిశాచి కొడుతుర్రా? గతంలో ఎవరైతే సర్పంచులుగా పోటీ చేసి నిజంగా నష్టపోయి నిజంగా బిల్లులు రాక ఇబ్బంది పడి జాగ భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని ఎవరైతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లులు మాకు విడుదల చేసి ఎవరైతే పోరాటాలు చేసారో సూర్యాదేవి నుంచి మొదలు పెడితే ఆఖరికి ఇక్కడ సూర్యాపేట కానీ ఇక్కడ సిద్దిపేటలో కానీ ఈ రకంగా ఎవరైతే బిల్లుల గురించి పోరాటం చేసారో వాళ్ళందరి దగ్గర ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. సంతోషమే, మా ఎస్సీ బిడ్డలకు ఇవ్వడం కూడా చాలా సంతోషమే. కానీ నిజంగా ఈ ఎలక్షన్ ఇంత లేట్ పెట్టడం వల్ల కూడా గ్రామాలు చాలా వెనుకబడిపోయినాయి. ఎక్కడ చూడు పిచ్చి మొక్కలు, గడ్డి, మోరీలు, స్ట్రీట్ లైట్ లేక అనేక అవస్థలు పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు మునుపు నువ్వు కూడా సర్పంచ్గా పోటీ చేసినావు అంటే నీలాని ఏమనుకుంటున్నారు ఇప్పుడు సర్పంచులకు? అంటే ఇదివరకు ఏమో గల్లాలు ఎగరేసి ముచ్చట లేదు అనేది, మీసాలు దువ్వేది. మరి ఇప్పుడు అట్లా ఉందా హుషారుతనం? లేకపోతే జబ్బలు జారేసినట్టు ఉందా ఊర్లో పోయింది? గత టీఆర్ఎస్ ప్రభుత్వాలు చూసిన సర్పంచులు కోసం చూసి కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా వెనకడిగే వేస్తున్నారు. సర్పంచ్ అంటే ఇల్లు అమ్ముకుందామా, సర్పంచ్ అంటే ఫ్లాట్లు అమ్ముకుందామా, సర్పంచ్ అంటే ఎలా మీరు బంగారం అమ్ముకుందామా, లేకపోతే కొంత కొరకు ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చాలా వరకు అయితే వెనకడిగే వేస్తున్నారు. అబ్బా, ఎందుకంటే చూసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గత ప్రభుత్వం కుప్పలకు పోయింది. మాటలు కోటలు దింకినాయి, చీతాలు చేయించినాయి. కాకపోతే నిజంగా ఆ సర్పంచులను బాగా ఉసిరు తీసింది. సరే, అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు కేసీరావు అట్లా చేసిండు అని అనుకుందాం. సరే, మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జరుగుతుందేమో అన్న ఆలోచన, ఆశ ఏమన్నా ఉందా? జనాలు అయితే ఇప్పటికైతే ఆ ఇచ్చిన 6 హామీలు కూడా సక్రమంగా అమలు కాలేదు కాబట్టి మీ ఇల్లుగల్లా బస్సులో పోతలేదా? మీ ఇల్లుగల్లా చీర రాలేదా? మీ ఇంటికి సన్న బియ్యం రాలేదా? మీకు రేషన్ కార్డు రాలేదా? మీ ఇంట్లో కరెంటు కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు బిల్లే కడతాయి అవుతుంది. 500 రూపాయల గ్యాస్ బుడ్డి అది నీకు ఇదవుతుండే. ఎవరికి అంత బాగానే ఉందని వాళ్ళు చెప్తుర్రు, నువ్వేం కట్ట మాట్లాడతావు? ఏమనుకుంటారు ఇంతకు ఊర్లల్లా? కొద్ది మందికి మేలు జరగవచ్చు చెప్తున్నా. ఇలా బస్సు ఫ్రీ అనేది సామాన్య ప్రజలకు నిజంగా అందుబాటులో సంతోషమే. కానీ ఆయన ఇచ్చినట్టు 2500 ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏదో నిన్న మొన్న అనుకుంటురా 2500 100% అనుకుంటూ నిలదీస్తారు. ఒక్కటి నిన్న మొన్న కొద్ది మంది గ్రూప్ లో ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రమే ఇందిరమ్మ చీర ఇవ్వడం జరిగింది. అలా 2 సార్లు బతుకమ్మకి ఇవ్వలేదు. ఏదో కొత్త ప్రభుత్వం ఏర్పడితే నిజంగా ఆర్థిక లోట్లు ఉండొచ్చు అనే జనాలు ఊరుకున్నారు. కానీ ఇచ్చింది అది ఇప్పుడే. అది కూడా ఎందుకు స్థానిక సంస్థలు వస్తున్నాయి. 3000 కోట్లు మళ్ళీ ఎక్కడ ల్యాబ్స్ అయితే మార్చి వరకు ఎలక్షన్ జరగకపోతే అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలా మహిళలకు నిజంగా మీరు ఇంటికి చీరిస్తా అన్నారు ఇందిరామది. ఇప్పటికీ ఒక గ్రామంలో 60-70% కన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇస్తారు కదా అందరికి ఒకటే పారంటే చిన్నగా ఓనాడు ఆ ఊరు ఓనాడు ఈ ఊరు అట్లా ఇస్తారేమో. ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు దాకా అన్నారుగా. ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు మనం ఒకరింట్లో పండుగ అయినప్పుడు ఊరందరికి మనం భోజనాలు పెట్టేటప్పుడు ఆ ఒక్క రోజులోనే పెట్టేస్తాం. కానీ ఒక 2-3 రోజులు చీరలు ఇవ్వచ్చు. కానీ మనం మీ విడుదల వారికి ఇస్తారనడం కూడా అది సరైనది కాదు, కరెక్ట్ కూడా కాదు. ఇవాళ తులం బంగారం అన్నారు కదా, ఇది విపరీతంగా కాంగ్రెస్ మీద విపరీతంగా ఇవాళ మహిళలు అయితే కంపల్సరీ కోపంగానే ఉన్నారు. ఎందుకంటే తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇచ్చడేమో కానీ ఇవాళ 1,00,000 చిల్లర బంగారం అయింది. కళ్యాణ లక్ష్మి చిక్కులు కూడా చాలా లేటుగా వస్తున్నాయి. దీని మీద కూడా మహిళలు చాలా కోపంగానే ఉన్నారు. అంతేనా? ఓ అమ్మా, మరి ఈ ముచ్చట పెద్ద మనిషికి తెలవాలి. ఇప్పుడు అయితే బంగారం కథ కూడా బయట వేస్తున్నారు జనాలు. ఇంకా చాలా బాగా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మేము నిలబడతాం రేపు. మొన్న బీసీలకు ఇస్తున్నటువంటి కొన్ని సందర్భంలో ఆయన దబా వచ్చి ఆయన రిజర్వేషన్ ఖరారు చేసి ఇచ్చింది కదా.
అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ముందు చూపుగా మాకు వచ్చింది, మేము వస్తున్నాము ఓట్లకు ఎంపీడీసీగా జెడ్పీడీసీగా అని అన్నప్పుడు వాళ్ళు సూటుగా చెప్పారు, మీరు కంపల్సరీ మాకు తులం బంగారం ఇవ్వాలి. తులం బంగారం ఇవ్వకుండా మీరే కదా చెప్పింది, మీరే కదా మా గల్లీలోకి వచ్చింది, మీరే కదా మెనిపోస్టులు పట్టుకొని చూపించింది. కేసీఆర్ ₹1,00,000 ఇస్తే మేము ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరే కదా, నెలకు 2,500 ఇస్తామని మీరే కదా. ఇలా మీరు ఇంకొకటి ధరణి పోయింది, ఇలా భూభారత్ వచ్చింది. భూభారత్లో ఏ ఒక్కరు కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా రైతులు, కౌలు రైతులు అయితే చాలా చాలా సంతోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు నిజంగా మాకు ఇలా మాకు రుణమాఫీలు అయితే